హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేపీ ఫ్యాషన్స్. మీషోలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. చూడండి, ఈ సిస్టర్కి అయితే 2 నైటీస్ అనేటివి అప్లోడ్ చేస్తుంటే షిప్పింగ్ ఛార్జెస్ 423 రూపీస్ అనేది చూపిస్తుందంట. అసలు ఈ ప్రాబ్లం అనేది ఎలా ఉంటుందనేది చూపిస్తాను. తను యాప్లో అప్లోడ్ చేస్తుంది, మీషో యాప్లో. నేను బ్రౌజర్కి అంటే మీషో వెబ్సైట్కి అలాగే మీషో యాప్కి ఎంత డిఫరెన్స్ అనేది ఉంటుందో నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం మీషో యాప్లో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు ప్రోడక్ట్ చూపిస్తున్నా చూడండి. ఈ 5 పీస్ కాంబో ప్రోడక్ట్ ఇది. ఈ ప్రోడక్ట్ వెయిట్ అనేది 170 గ్రామ్స్ అనేది ఉంది. ప్రైస్ వచ్చేటప్పటికి 300 రూపీస్. ఇప్పుడు కస్టమర్ ప్రైస్ చూడండి, 438 రూపీస్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము. మన ప్రోడక్ట్ 300 రూపీస్, ట్యాక్సెస్ 24 రూపీస్. ఇవి పోను మనకి బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ వచ్చి 274.72 పైసా అనేది మనకి బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్కి వస్తుంది. ఇక్కడ కస్టమర్కి చూపించే ప్రైస్ వచ్చి 438 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి 138 రూపీస్ చూపిస్తుంది. మన ప్రోడక్ట్ 500 గ్రామ్స్ కంటే తక్కువ ఉంది. అబవ్ ఉంటే అంటే ఎక్కువగా కనుక ఉంటే ఇంత షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి చూపించిన అనుకోవచ్చు, కానీ మన ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ ఉంది. అలాంటప్పుడు ఇంత షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి పే చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను బ్రౌజర్లో చూపిస్తాను చూడండి. సేమ్ ప్రోడక్ట్ చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ ఇమేజ్. నేను మొత్తం ఇమేజెస్ అనేటివి యాడ్ చేయలేదు మీకు చూపించడం కోసం. నేను ఈ ప్రోడక్ట్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను చూడండి. 170 గ్రామ్స్ అనేది ఈ ప్రోడక్ట్ వెయిట్ ఉంది బ్రౌజర్లో. చూడండి, ఇక్కడ చూడండి, షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి 60 రూపీస్ మాత్రమే యాడ్ అయ్యాయి. మామూలుగా మనము అదే యాప్లో చూపించినప్పుడు 138 రూపీస్ అనేటివి యాడ్ అయ్యాయి షిప్పింగ్ ఛార్జెస్. కస్టమర్కి కూడా 438 రూపీస్ అనేది చూపిస్తుంది. అది ఇక్కడికి వచ్చేటప్పటికి 360 రూపీస్ మాత్రమే చూపిస్తుంది. షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి 60 రూపీస్ అయ్యాయి. అలాగే మనకి బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ కూడా చూడండి 288 రూపీస్ చూపిస్తుంది. అదే మనకి యాప్లో అయితే 274 రూపీస్ 0.72 పైసా అనమాట. ఇదేముంది, ఆల్మోస్ట్ 275 రూపీస్ చూపిస్తుంది. ఇలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటివి వస్తాయి. మీరు ఒకవేళ బ్రౌజర్లో అప్లోడ్ చేసినప్పుడు ఇలాంటి మిస్టేక్ కనుక వస్తే మీకు యాప్లో అప్లోడ్ చేయండి. యాప్లో కనుక ఇలాంటి మిస్టేక్స్ అనేవి వచ్చినప్పుడు బ్రౌజర్లో అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ వెయిట్ అనేది 170 గ్రామ్స్ కానీ 38 రూపీస్ అనేది చూపిస్తుంటే 138 రూపీస్ అనేది చూపిస్తుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కింద ఇక్కడ ప్రోడక్ట్ వెయిట్ అనేది చేంజ్ చేసుకోండి. ప్రోడక్ట్ వెయిట్ అనేది ఇప్పుడు 300 గ్రామ్స్గా అలాగా వెయిట్ అనేది మార్చుకోండి. అప్పుడు మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా తక్కువ చూపించడం ఎక్కువ చూపించడం ఇలా చూపిస్తుంది. మ్యాక్సిమం మనకి 500 గ్రామ్స్ బిలో ఉండాలి కాబట్టి ప్రోడక్ట్ 500 గ్రామ్స్ బిలో ఉండేలాగా ప్రోడక్ట్ వెయిట్ అనేది చూసుకుంటూ మీరు షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి చూసుకోండి. ఇలా కూడా మీకు కనుక షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా కనుక చూపిస్తున్నట్లయితే మీకు ఈ ఫ్రంట్ ఇమేజ్ అనేది ఉంది కదా, ఈ ఫ్రంట్ ఇమేజ్ని కూడా మీరు మళ్ళీ రీఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. కొన్నిసార్లు ఈ ఇమేజ్ వల్ల ఈ వెయిట్ వల్ల మన ప్రోడక్ట్ వెయిట్ తక్కువ ఉన్నా కూడా ఎక్కువగా చూపించడం షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి అలా ఉంటుంది. అలాగే మన ప్రోడక్ట్ ఫోటో కూడా మనం మళ్ళీ రీఎడిట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల కూడా షిప్పింగ్ ఛార్జెస్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి టెక్నికల్ ఇష్యూస్ అనేటివి ఇలాగే వస్తాయి. మ్యాక్సిమం బ్రౌజర్లో అప్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూడండి, ఆప్షన్స్ అన్నీ మీకు క్లియర్గా ఉంటాయి. బ్రౌజర్లో ఎలా అప్లోడ్ చేయాలో కూడా నేను వీడియో చేస్తాను. ఆ వీడియోలో చూసి బ్రౌజర్లో కూడా అప్లోడ్ చేసుకోండి.